బఠానీ గుగ్గిళ్ళు చేస్తున్నాను. బఠానీలు తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇవి నానబెట్టే ముందు ఒక 2, 3 సార్లు కడిగినట్టయితే మంచిది. ఇవి నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఇవి బాయిల్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి వాటర్లో అయితే ఇవి బాయిల్ చేసుకున్నాక ఇవి ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకొని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకోవడానికి అయితే మరొక ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు వేసుకుని కరివేపాకు ఒక 2, 3 ఎండుమిర్చిని కట్ చేసి తీసుకుని ఈ పక్కన పెట్టుకున్న ఈ బఠానీలు కూడా వేసుకుని తగినంత కారం, కొద్దిగా సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఇదైతే చాట్ మసాలా ఇది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత మంచి కలర్గా కనిపిస్తుంది కదా. మీకు ఇందులో కావాలనుకోండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీరతోటి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టాను. బఠానీ గుగ్గిళ్ళు నచ్చితే కామెంట్